శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో పాల్గొన మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, ఈ మాసం యొక్క విశిష్టత, ఈ మాసంలో ఎవరిని ఆరాధించాలి, ఈ మాసంలో ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనే పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పౌర్ణమి చంద్రుడు ఫల్గుని నక్షత్రానికి దగ్గరగా ఉన్నటువంటి మాసాన్ని పాల్గొన మాసం అని పిలుస్తారు. ఆధ్యాత్మిక పరంగాను పురాణాల ప్రకారం చూస్తే ఈ పాల్గొన మాసం ఎంతో విశిష్టతలను కలిగి ఉంది. ఈ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైనదిగా పురాణాలు చెప్తున్నాయి. తెలుగు మాసాలలో చిట్ట చివరిదైనటువంటి ఈ పాల్గొన మాసంతో తెలుగు సంవత్సరం పూర్తవుతుంది. ఈ పాల్గొన మాసం భక్తికి, వ్రతాలకి, ఆనందాలకు ప్రతీక. శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన మాసాలలో ఈ పాల్గొన మాసం కూడా ఒకటి. స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి లక్ష్మీదేవి అమ్మవారు ఉద్భవించింది కూడా ఈ మాసంలోనేనట. అందుకే ఈ మాసంలో లక్ష్మీనారాయణులను తప్పక పూజించాలి. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైనది ఈ మాసం. నరసింహస్వామి ఆరాధనకు కూడా ఈ మాసం చాలా ప్రత్యేకమైనది. ఈ మాసంలో ప్రతి ఒక్క నరసింహ ఆలయాలలోనూ బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు జరుగుతాయి. ఈ మాసంలో ముఖ్యంగా లక్ష్మీదేవి, హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి, సీతాదేవి, అర్జునుడు ఇంకా ఎంతో మంది పురాణ పురుషులు జన్మించారని మనకి పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఈ పాల్గొన మాసం వ్రతాలకు కూడా చాలా ప్రసిద్ధి. పాల్గొన శుద్ధ పాడ్యమి నుండి 12 రోజుల పాటు పయోవ్రతాన్ని ఆచరించడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ 12 రోజుల పాటు విష్ణు భగవానుడికి క్షీరాన్నాన్ని సమర్పించడం వలన మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తప్పక నెరవేరుతాయని భాగవతం సూచిస్తుంది. అతిథి శ్రీకృష్ణుడిని పుత్రునిగా పొందేందుకు ఈ పయోవ్రతాన్ని ఆచరించిందని పురాణ వచనం. అలానే ఈ పాల్గొన శుద్ధ పాడ్యమి నాడు గుణావాప్తి వ్రతం, తదియ నాడు మధుక వ్రతం చేస్తారు. పాల్గొన శుద్ధ చవితి రోజు పుత్ర గణపతి వ్రతం కూడా ఆచరిస్తారు. ఈ రోజు తిల చతుర్థి అని కూడా అంటారు. ఈ రోజు నువ్వులు కలిపినటువంటి అన్నంతో హోమం చేస్తే సర్వ విఘ్నాలు నశిస్తాయి. ఇంకా పంచమి రోజు అనంత పంచమి వ్రతాన్ని, అష్టమి రోజు లక్ష్మీ ఆరాధన చెయ్యాలి. ద్వాదశి రోజు నృసింహ ద్వాదశిగా జరుపుకోవాలి. పాల్గొన శుద్ధ చతుర్దశి రోజే శివుడు మన్మధుడిని భస్మం చేసిన రోజు కాబట్టి దీనిని మనం కామదహనం అని పిలుస్తాము. ఇంకా పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు హోళికా దహనం సందర్భంగా హోలీ పండుగను కూడా జరుపుకుంటాము. ఈ రోజు శిశిర ఋతువు ముగుస్తూ నూతన సంవత్సరానికి వసంత ఋతువుకి ఆహ్వానం పలుకుతూ వసంతోత్సవాలు కూడా జరుపుకుంటారు. ఈ పాల్గొన మాసంలో వచ్చేటటువంటి అమావాస్య తిథిని కొత్త అమావాస్యగా జరుపుకుంటారు. ఈ అమావాస్యతో ఈ సంవత్సరం ముగుస్తుంది, కానీ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఈ అమావాస్యను కొత్త అమావాస్యగా అయితే జరుపుకుంటారు. ఈ అమావాస్య రోజు గ్రామ దేవతలను పూజించాలి. అలాగే ఈ అమావాస్య రోజు పితృదేవతలను తలుచుకున్న పితృతర్పణాలు, పిండ ప్రదానాలు, దానాలు ఆచరిస్తే పితృదేవతల అనుగ్రహం కలిగి వంశాభివృద్ధి కలుగుతుంది. ఇంకా ఈ మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి తిథులకు కూడా చాలా విశిష్ట స్థానం అయితే ఉందండి. ఈ మాసంలో వచ్చే పాప విమోచన ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయని అంటారు. ఇంకా ఈ మాసంలో ఆచరించే పూజలు, వ్రతాలే కాకుండా ఈ మాసంలో ఆచరించే గోదానం, ధనదానం, వస్త్రదానం వలన విష్ణు భగవానుడి అనుగ్రహం పొందవచ్చు. ఇంకా ఈ మాసంలో చేసే గృహ నిర్మాణం వలన సువర్ణ లాభం, పుత్రలాభం కలుగుతాయి. ఈ మాసంలో ముఖ్యంగా గృహ నిర్మాణం, గృహారంభం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే చాలా మంచిది. మరి ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ పాల్గొన మాసం ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం పాల్గొన మాసం పాల్గొన శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి పాల్గొన బహుళ అమావాస్య తిథితో అయితే ముగుస్తుందండి. కాబట్టి దీని ప్రకారం చూస్తే ఈ సంవత్సరం పాల్గొన మాసం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి ప్రారంభం 2026 ఫిబ్రవరి 17 మంగళవారం సాయంత్రం 5:48 ప్రారంభమయ్యి 2026 ఫిబ్రవరి 18 బుధవారం సాయంత్రం 5:32 వరకు పాడ్యమి తిథి ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం పాల్గొన మాసం 2026 ఫిబ్రవరి 18 బుధవారం పాడ్యమి తిథితో ప్రారంభమవుతుంది. ఇంకా ఎప్పుడు ముగుస్తుంది అని అంటే
పాల్గొన బహుళ అమావాస్య తిథి 2026 మార్చి 19వ తేదీ గురువారం ఉదయం 7:07 వరకు ఉంటుంది కాబట్టి మార్చి 19వ తేదీతో ఈ పాల్గొన మాసం అయితే ముగుస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, పాల్గొన బహుళ అమావాస్య రోజు మనం కొత్త అమావాస్యను అయితే జరుపుకుంటాము. అందుకని ఈ రోజు మనకి ఉదయం 7 గంటల వరకే అమావాస్య తిథి ఉంటుంది కాబట్టి ముందు రోజు అయినటువంటి మార్చి 18వ తేదీ బుధవారం మనం కొత్త అమావాస్య పండుగను అయితే జరుపుకోవాలి. అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత మనకి చైత్ర శుద్ధ పాడ్యమి తిథి అయితే ప్రారంభం అవుతుందండి. అంటే ఆ రోజు నుండి మనకి కొత్త సంవత్సరం కూడా ప్రారంభం అవుతుంది. అంటే ఉగాది పండుగను మనం 2026 మార్చి 19 గురువారం రోజు అయితే జరుపుకోవాలి. నేను రానున్నటువంటి వీడియోల్లో మీకు అన్ని కూడా క్లియర్ గా చెప్తానండి. ఛానల్ ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. వీడియో మీకు యూస్ఫుల్ గా ఇన్ఫర్మేటివ్ గా ఉంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.